సో ఇక్కడ మనం వరంగల్ జిల్లాలో ఉన్నాము. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఇద్దరు అధ్యక్షులు ఇక్కడ వరంగల్ జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గా ఓర్సు తిరుపతయ్య గారు ఉన్నారు. అలాగే వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా భూసాని సుదర్శన్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలు అనేది ప్రజల్లోకి మరింతగా వెళ్ళలేదు అన్నట్టుగా కొంత వాదోపవాదాలు జరుగుతూ ఉంది బయట. యాక్చువల్లీ పథకాలు నిజంగా ప్రజల వద్దకు వెళ్ళాయా లేదా, వెళ్తే ఎంత వరకు వెళ్ళింది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తున్నాము. ఓకే సార్, నేను సూటిగా అడుగుతా ఉన్నాను. సార్ ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు రిలీజ్ చేసిళ్ళు, 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిళ్ళు మీరు. ఓకే, మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి ఉన్నారు మీరు. కాకపోతే ఈ పథకాలు అనేటువంటివి ఎక్కడ కూడా అమలు కావట్లేవు అనేదే మేజర్గా ఇప్పుడు మీ ముందుకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య అని చెప్పేసి అనొచ్చా? మేము అనుకున్నట్టుగా కాంగ్రెస్ అనేది ఎప్పుడు మాట తప్పది, మోసపూరిత వాగ్దానాలు చేయదు. చేసింది చెప్తుంది, చెప్పేదే చేస్తాం ఖచ్చితంగా, చెప్పింది చేస్తాం ఖచ్చితంగా. ఇవాళ చూస్తున్నారు, మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. మేము 6 నెలల్లో 5 గ్యారంటీలు పకడ్బందీగా అమలు చేశాం. ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏంటి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు, మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అన్ని 5 గ్యారంటీలు ఇలా అమలు చేశాం. ప్రజలు అనుభవిస్తున్నారు, చాలా సంతోషపడుతున్నారు. ఒక మహాలక్ష్మి కూడా తొందరలో అమలు పరుస్తాం. ఖచ్చితంగా 6 గ్యారంటీల ఫలాలు ప్రజలు అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఓకే, మరి 2 లక్షల రైతు రుణమాఫీ సంగతి ఏంటిది? ఇప్పుడు 15 ఆగస్టు లోపు కంప్లీట్గా అవి తొలగిపోతాయి, మీ రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ అనేది తొలగిపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఇదంతా బూటకం అన్నట్టుగా స్టిల్ నౌ ఇప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు చెప్తున్నటువంటి వాదనలు ఏం చెప్పాలి మరి మీరు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రైతు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీగా అమలు చేస్తుంది. అదే దిశలో ప్రభుత్వం మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా దాని మీద చర్చ పెట్టి ఖచ్చితంగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీగా అమలు చేస్తాం. మేము చేసే యాక్టివిటీ చూసి, ప్రజలకు దగ్గర అవుతున్నది చూసి, ప్రతిపక్షాల వన్నులో వణుకు పుట్టి ఇవాళ వాళ్ళు అబాండాలు వేస్తుర్రు. ఇంకొక 15 ఆగస్టు తర్వాత వాళ్ళు మాట్లాడడానికి, రైతుల గురించి మాట్లాడడానికి సబ్జెక్టే ఉండదు వాళ్ళకు. ఓకే సార్, ఇక్కడ మీరు ఓబీసీ సెల్ వరంగల్ జిల్లా అధ్యక్షులనే స్థాయిలో మీరు ఉన్నారు. సరే, యాక్చువల్లీ మీ బీసీలకి ఇప్పటిదాకా మీరు ఏం చేసిళ్ళు? సరే, గతంలో మీరు అధికారంలో లేరు, గత 6 నెలలుగా మీరు అధికారంలో ఉన్నారు. ఈ 6 నెలలుగా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్గా మీరు ఏం చేసిళ్ళు బీసీ కులస్తులకి? గత ప్రభుత్వంలో మా బీసీలకు చాలా అన్యాయం జరిగింది. మా బీసీలని అట్టడుగున పడేస్తుంది. బీసీ అనే కాన్సెప్టే మర్చిపోయారు. వాళ్ళ బడ్జెట్లో 1000 కోట్లు బీసీలకు కేటాయించారు. కానీ వాళ్ళు ఖర్చు పెట్టింది 100 కోట్లు కూడా పెట్టలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీలకు పెద్దపీట వేసి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. మా గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అవుతున్నది. అందులో 3 నెలలు ఈ ఎలక్షన్ కోల్లోనే పోయింది. ఇప్పుడు మేము బీసీలకు అన్ని విధాలుగా వాళ్ళకు ఉద్యోగ పరంగా కానీ, వాళ్ళకు రిజర్వేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ తూచ తప్పకుండా బీసీలకు స్టేట్లో పెద్దపీట వేయబోతున్నది. కానీ ఇదే బీసీ కులస్తులకి అంటే బీసీ రిజర్వేషన్ల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది అన్నట్టుగా కొంత వాదోపవాదాలు కూడా జరుగుతూ ఉంది బయట. రిజర్వేషన్ పరంగా చూసుకుంటే మీకు అన్యాయం జరిగిందా? కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేసిందా? ఏం చెప్తారు? బీసీలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు. బీసీలను ఎన్నంటుకొనే ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే బీసీల పూర్తి సహకారంతో. గత ప్రభుత్వం బీసీలను మర్చిపోయి, బీసీల ఊసే మర్చిపోయి బీసీలకు అన్యాయం చేస్తే బీసీలంతా దండు కట్టి ఇలా కాంగ్రెస్ గెలిస్తేనే మన బీసీలకు న్యాయం జరుగుద్ది, మన పిల్లలకు న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో బీసీలంతా ఏకాధాటిగా కాంగ్రెస్ని స్వాగతించడం వల్లనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది. కాంగ్రెస్ కూడా బీసీలని అన్ని విధాలుగా ఆదుకుంటాం. కేంద్రంలో కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన చేస్తానన్నారు. ఆ కులగణన కనుక జరిగేది ఉంటే మా బీసీలకు చాలా మేలు జరుగుద్ది. కానీ మాకు ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం అయినా కానీ వారు కూడా వాగ్దానాలు చేశారు. వారు కూడా విపక్షంగా వహించకుండా మా బీసీల కులగణన జరిగితే చాలా మేలు జరుగుద్ది. అయినా మా రేవంత్ రెడ్డి గారు
ఖచ్చితంగా మా బీసీలకు అన్నమాట ప్రకారం న్యాయం చేస్తారని మా సీఎం గారి మీద మా బీసీలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నది. ఓకే. మీరు ఓబీసీ సెల్ అధ్యక్షులు అనే స్థాయిలో ఉన్నారు కాబట్టి, సార్ యాక్చువల్లీ బీసీలకి ఏమేమి సమస్యలున్నాయి సార్? ఇప్పటికి స్టిల్ నౌ చెప్పుకోదగ్గ సమస్యలు. సమస్యలంటే చాలా ఉంటాయి ఓకే. బట్ చెప్పుకోదగ్గ సమస్యలు ఏమున్నాయి మీకు? బీసీలకు చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే కొక్కొల్లలు ఉన్నాయి. అందులో మెయిన్ రాజ్యాంగంలో జనాభా వాటా ప్రాతిపదికంగా రాజ్యాంగంలో సరైన విధంగా మాకు రిజర్వేషన్లు కల్పిస్తలేరు. మా బీసీలు అనే వారికి చాలా మంది కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వీరికి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్ కూడా అధిక నిధులు కేటాయించి బీసీలను చిన్న సన్నకారు వ్యాపారాలు చేసుకొని అభివృద్ధి చేయడం కోసం బీసీలకు సహకరిస్తుంది గవర్నమెంట్ అని చాలా ఆశిస్తున్నాం. బీసీలు చాలా మంది ఇల్లు లేని వారు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించి బీసీలు అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో పైకి తీసుకొస్తారని సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస్ని మేము నమ్ముతున్నాం. రైట్. సార్ మీరు చెప్పండి, భూసాని సుదర్శన్ గారు వరంగల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరున్నారు. సార్ యాక్చువల్లీ ఆ పర్టికులర్ హోదా మీకు ఎలా వరించింది? ఆ పర్టికులర్ హోదాలో మీరేం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇక విధి విధానాలు అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సంతోషం జరిగింది. ఇంతకుముందు ఉన్న పార్టీ చాలా నష్టం చేసింది జనాలకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయబోతుందని మాకు ఒక ధైర్యం, నమ్మకం. ఓకే. ఓకే. బట్ ఇక్కడ మీరు ఎన్ని చెప్పినా కూడా ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఇక్కడ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఏం చెయ్యట్లేరు అన్న దిశగా వాళ్ళ వాదన నడుస్తూ ఉంది. మీరేం చెప్తారు మరి? చేయబోతలేదు అని అంటే చేస్తారు. చేయకపోవడం అనేది ఏముండదు. ఖచ్చితంగా చేసి తీరుతారు. మా కాంగ్రెస్ మాట ఇస్తే అంతే, ఖచ్చితంగా చేసి తీస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు జిల్లాకి. ఏం చేయాలి సార్ మీరు? మీరు చేయవలసినటువంటి పనులు ఏంటిది? మేము చేయవలసినటువంటి పనులు మా కార్యకర్తలను కాపాడుకోవడం. మేము ఇప్పుడు వచ్చే ఇంకా ఈ గ్రామ పంచాయతీ జీపీ ఎలక్షన్ల గురించి మేము వాళ్ళకు సపోర్ట్ చేసి మళ్ళీ అన్నీ అనుకూలంగా మళ్ళీ తీసుకురావడం, దగ్గరికి గెలిపించడం. ఓకే. సార్ ఇక్కడ తిరుపతయ్య గారు మీరు చెప్పండి, ఇక్కడ మీరు యాక్చువల్లీ నర్సంపేట వాస్తవ్యులు. ఎస్. సో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఆ హోదా మీరు అడిగారంట, నిజమేనా? ఆ పర్టికులర్ హోదా మీరు అడగడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది అంటే మీకు అంత సీనియారిటీ ఉంది ఓకే. బట్ ఎందుకని మీకు వరించలేకపోతుంది? మార్కెట్ చైర్మన్కు నేను, ఇంకొక మా మిత్రుడు పాలా శ్రీనివాస్ గారు అని, వారు కూడా మాజీ మార్కెట్ చైర్మన్, 2 టర్ములు చేశారు. మేము ఇద్దరం పోటీపడ్డ క్రమంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు దొంతి మాధవరెడ్డి గారు, మనం ఈసారి శ్రీనివాస్కు అవకాశం కల్పిద్దాం, తిరుపతి గారు మీకు చాలా అవకాశాలు ఉన్నాయి, మీకు ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో అవకాశం కల్పిస్తా, ఇదొకటి మీరు విరమించుకోండి అంటే వారి మాటని గౌరవిస్తూ, ఎమ్మెల్యే గారు చెప్పిన మాటని గౌరవిస్తూ మేము దాని నుండి పోటీ నుండి తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు నామినేట్ పోస్టుల దిశగా మీరు ఏదో స్టేట్ లెవెల్లో ఏదో ఎక్స్పెక్ట్ అనేది చేస్తూ ఉన్నారంట. ఏం ఆశిస్తూ ఉన్నారు మీరు స్టేట్ లెవెల్లో నామినేట్ పోస్ట్? స్టేట్ లెవెల్లో మేము మైనింగ్ డైరెక్టర్ అదొకటి ఆశిస్తున్నాం. తర్వాత మా వడ్డెర సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి నన్నే చైర్మన్గా నియమించాలని కూడా ఈ రెండింటికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాం. ఓకే సార్, ఇదే అంటే మీరు నర్సంపేట వాస్తవ్యులు. నర్సంపేట మున్సిపాలిటీలో మీ కోడలు గారు కౌన్సిలర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సార్ ఇక్కడ అంటే 4th ఇయర్ కంప్లీట్ అయింది, 5th ఇయర్ రన్నింగ్ అవుతూ ఉంది. సో ఇక్కడ డెవలప్మెంట్ పరంగా ఏం చేసిల్లు సార్ మీరు? అంటే మీరు కావచ్చు, మీ కోడలు గారు కావచ్చు, వాట్ ఎవర్, యాక్చువల్లీ మీరు ఏ డివిజన్కి మీరు ఏమేమి చేసిల్లు, నర్సంపేట ప్రజలకు మీరేం చేసిల్లు? గత 4.5 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. గవర్నమెంటు ఎలాంటి నిధులు ఇవ్వకుండా, ఎలాంటి డెవలప్మెంటు, మున్సిపల్ డెవలప్మెంట్కు 100 రూపాయలు కూడా నిధులు ఇవ్వకుండా ఉండి ఏమాత్రం మాకు అవకాశం కలిగించలేదు. ఆ కల్పించిన దాంట్లో అరకొర నిధులు ఒకే ఒక 2 సార్లు ఈ 4 సంవత్సరాల ఒకసారి 10 లక్షలు, ఒకసారి 5 లక్షలే నిధులు పెట్టారు. ఇది కూడా సమితి తల్లి ప్రేమ. వాళ్ళ కౌన్సిలర్లకు 15 లక్షలు పెడితే మాకు 10 లక్షలు పెట్టారు.
వాళ్ళ కౌన్సిలర్లకు 10 లక్షలు పెడితే మాకు 5 లక్షలు పెట్టారు. రెండే సార్లు మున్సిపల్ ఫండ్స్ వచ్చాయి. అవి 2 దిక్కుల ఒక సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు కట్టించాం. మా సొంతంగా 10 రోజు విధిగా మా కోడలు గారు కానీ మేము కానీ వాళ్ళల్లో తిరిగి ప్రజల ఇబ్బందులు ఏమిటి, ప్రజల మౌలిక సదుపాయాల గురించి తెలుసుకుంటూ మా చేతనైన సమస్యలు ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ ఎవరికన్నా కష్టం వచ్చిందంటే అన్న అంటే మేము ఉన్నామన్నట్టుగా నేను కానీ మా కోడలు కానీ ప్రజలలో 15వ వార్డు ప్రజలలో మమేకమై వారితోటి ప్రతి ఇంటికి ఏ కష్టం వచ్చినా మేము ఉన్నామని పోయి వాళ్లకు మనోధైర్యాన్ని కల్పిస్తూ మేము ప్రజల వెన్నంటి ఉంటున్నాం. ఇక రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నర్సంపేట ప్రజలకు మంచి రోజులు వచ్చాయి. గవర్నమెంట్ ఏర్పడ్డ 2 నెలలకే గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు నర్సంపేట మున్సిపాలిటీకి 40 కోట్ల నిధులు తెచ్చారు. ఓన్లీ నర్సంపేట మున్సిపాలిటీకి 40 కోట్ల నిధులు తెచ్చి ప్రతి వార్డుకు వాళ్ళలాగా సమితి తల్లి ప్రేమలా కాకుండా బీఆర్ఎస్ ఉన్న, బీజేపీ ఉన్న, కాంగ్రెస్ ఉన్న ప్రతి వార్డుకు 2 కోట్ల రూపాయల నిధులు పెట్టారు. 2 కోట్ల రూపాయల నిధులు పెట్టి ఎలక్షన్ కోడ్ దగ్గర పడుతుందని దబ్బ జల్దీగా ఎస్టిమేట్ చేయించి వారి టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిచిన క్రమంలోనే ఎలక్షన్ నోటిఫికేషన్ పడి అవి టెండర్లు ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ నెలాఖరులోగా టెండర్లు పిలిచి నర్సంపేటలో ప్రతి ఒక్క వార్డును కూడా సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ ప్రతిది కూడా సుందరంగా తీర్చిదిద్దుతామని ఈ 2-3 నెలల్లో ప్రతి వార్డులో 2 కోట్ల నుంచి 2,20,00,000 దాకా వెచ్చించి నిధులు పెట్టి నర్సంపేట పట్టణాన్ని ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దడానికి మా గౌరవ ఎమ్మెల్యే గారు కంకణబద్దులై ఉన్నారు. ఖచ్చితంగా 2 నెలల్లో చేస్తాం. ఓకే సార్, ఇక్కడ నర్సంపేటలో టీఆర్ఎస్ హవా నడుస్తున్నటువంటి వేళల్లో మీ కోడలు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఎలా సాధ్యమైంది మీకు ఇక్కడ నర్సంపేటలో? మా మీద టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టి ఎంత ప్రలోభ పెట్టినా కానీ మా వ్యక్తిత్వాన్ని, మా జనాలలో ఉండే మాకున్న మంచితనాన్ని బేసిక్ చేసుకొని మా మీద నిలబడ్డ టీఆర్ఎస్ నాయకుడు గతంలో కూడా ఆయన కౌన్సిలర్ గుండి జనాన్ని పీడ్చుకొని తిన్నాడు. ప్రతి దానికి ఇల్లు కడితే లక్షలు, ఈవెన్ బాత్రూమ్ కడితే కూడా 10,000 రూపాయలు తీసుకొని బిల్లు ఇప్పడం జరిగింది. తన యాక్టివిటీని చూసి తన మీద విరక్తి చెంది వీళ్ళైతే మనకు మంచిగా పనిచేస్తారు, రూపాయి ఆశించకుండా ప్రజలలో కలిసిమెలిసి పనిచేస్తారు, వీళ్ళు మనలో ఒకరిగా ఉంటారు, వీళ్ళే మనకు కావాలి, ప్రజలు ఏకాదాటి ఉండి 270 ఓట్ల మెజార్టీతోటి మమ్మల్ని ప్రజలు గెలిపించడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ నర్సంపేట ప్రజలకు మీరేం చేసిళ్ళు? ఇప్పటిదాకా మీ కోడలు గారు చేసినటువంటి డెవలప్మెంట్ దిశగా మీ వర్షన్ సాగింది. మీరు ఇక్కడ నర్సంపేట వాస్తవ్యులు, చాలా సీనియర్ మోస్ట్ నాయకులు, టీడీపీలో చాలా రకాలైనటువంటి పదవులు కూడా మీరు చేసిళ్ళు. సార్, ఓవరాల్గా నర్సంపేట ప్రజలకి, టౌన్ ప్రజలకే, ఫర్ ఎగ్జాంపుల్ టౌన్ ప్రజలు అనుకుందాం, టౌన్ ప్రజలకి మీరేం చేసిళ్ళు? మేము గతంలో కూడా టీడీపీ పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసినాం. తర్వాత కాంగ్రెస్ చేస్తున్నాం. అప్పటి నుండి కూడా మేము పట్టణ ప్రజలకు వాళ్ళ మౌలిక వసతుల గురించి ఏ ఎమ్మెల్యే గారు ఉన్నా ఆ ఎమ్మెల్యే గారి కాడ ఫైటింగ్ చేసి అన్ని వార్డులకు సాగునీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ టీడీపీలో మ్యాక్సిమం నర్సంపేటలో 70% సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్ వేయడం జరిగింది. మేము దాంట్లో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఓకే సార్, నర్సంపేట ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు నర్సంపేట వాస్తవ్యులు, అట్ ద సేమ్ టైం వరంగల్ జిల్లా ప్రజలకు కూడా, ఎందుకంటే మీరు వరంగల్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అనే స్థాయిలో ఉన్నారు, ఏం చెప్పుకుంటారు? నర్సంపేట ప్రజలకు, నా వరంగల్ జిల్లా ప్రజలకు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మనం 10 ఏళ్ళు రాక్షస పాలనలో చితికిపోయి అన్ని విధాలుగా మన పిల్లలం ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడి, ఈవెన్ ఒక పేద కుటుంబం ఒక 2 రూముల ఇల్లు కట్టుకుందామన్నా కానీ ఆ వసతి లేక చాలామంది చిన్న గుడారా వేసుకొని జీవిస్తున్నారు. అటువంటి దుస్థితి రాకుండా మనకు మంచి రోజులు వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రతి వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు.
గూడు లేని ప్రతి నిరుపేదకు గూడు సౌకర్యం కల్పిస్తారు. బీసీలకైతే 5 లక్షలు ఇంటి జాగుండి, ఎస్సీ ఎస్టీలకైతే 6 లక్షలు. ఎంతమంది కట్టుకుంటే అంతమందికి ఎస్టీ ఎస్సీ ఓసీ బీసీలకు అందరికి కూడా ఖచ్చితంగా ఇల్లు ఇస్తారు. అది కూడా మొన్న ప్రారంభించడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఆగిపోవడం జరిగింది. ఒక 10-15 రోజులలో గృహలక్ష్మి ఇల్లు స్టార్ట్ అవుతాయి. ఇది ఒక ఉద్యమంలాగా నడుస్తుంది. ప్రతి పేద వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి పేద కుటుంబం కూడా ప్రతి కుటుంబం లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక కుటుంబం ఇప్పటి వరకే నెలకొచ్చేసి 3,000 నుంచి 4,000 లబ్ధి పొందుతున్నది. ఉచిత కరెంట్ అయితేంది, గ్యాస్ ఫ్రీ అయితేంది, ఫ్రీ బస్సులు అయితేంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా సౌకర్యాలు ఇప్పటికి ఆల్రెడీ ప్రజలు అనుభవిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా మెండుగా అనుభవిస్తారు. ఇదే విధంగా అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు వారే ముఖ్యమంత్రిగా తెలంగాణని శాసిస్తారని, ఈ తెలంగాణ ప్రజలు వారికే పట్టం కడతారని, వారి డెవలప్మెంట్ వారి పనిని చూసి వారి జనాలలో వారు చుచ్చుకో మనస్తత్వం చూసి మాకు ఆ విధంగా విశ్వాసం కలుగుతున్నది. ఓకే సార్, సుదర్శన్ గారు మీరేం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ అనేది పబ్లిక్లోకి వెళ్తా ఉంది కాబట్టి పబ్లిక్కి మీరు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా? ఇక ఏమి ఇవ్వాలనుకున్నా మా అధ్యక్షుడు చెప్పిందే కరెక్ట్, ఆ విధంగానే మేము కొనసాగిస్తున్నాం. ఓకే సార్, తిరుపతి గారు ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అది ఇది అని చెప్పేసి కొంత హాట్ టాపిక్ అయింది. మొన్నటికి మొన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గారు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరుగుతుంది, అది పాసిబిలిటీ అవుతుంది అని చెప్పేసి కూడా టెస్లా అధినేత చెప్పడం జరిగింది. దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారా? మా రాహుల్ గాంధీ గారు చేసిన జోడో యాత్రతోటి ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూసి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలి, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారే కావాలని దేశ ప్రజలంతా ఏకదాటి మీదకి వస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇవాళ ఈడీని అడ్డుపెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ని అడ్డుపెట్టుకొని ఆ విధంగా భయాబంతులకు గురి చేస్తూ, అట్లా కూడా కాకుండా ఇవాళ మా సెల్లో కూడా ఇలా చూపిస్తున్నాం మేము. మధ్యప్రదేశ్లో ఖచ్చితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. ఇది వాస్తవం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇది ఖచ్చితంగా ఈవీఎంల ట్యాంపరింగ్ తోటి ఇవాళ బీజేపీ గెలుపు కాదు, అది నైతికంగా గెలిచినట్టు కదా, ఓడిపోయినట్టే. నైతికంగా ఇండియా కూటమే గెలిచింది. ఇది తప్పు చేసి గెలిచింది గెలుపు కాదు. ఖచ్చితంగా ఇది ఆల్రెడీ మా సెల్లో కూడా వచ్చింది, ప్రజలంతా కూడా చూస్తున్నారు. కానీ ఖచ్చితంగా దీనికి బీజేపీ గవర్నమెంట్ మూల్యం చెల్లించుకోక తప్పది. ఇగో మధ్యప్రదేశ్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టు ప్రతి ఒక్క సెల్లో కూడా వచ్చింది, చూడండి. ఓకే సార్, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే ఇప్పుడు అంటే ఎప్పటికీ బీజేపీ గవర్నమెంటే ఉండబోతుందా? అంటే ఇప్పుడు ట్యాంపరింగ్ ఈజియెస్ట్గా జరిగిందని అనుకుంటే ఎస్, మరలా కూడా ఇదే రకంగా జరుగుతుంది కదా, అంటే ఇదే గవర్నమెంట్ ఉంటుంది కదా, అంటే వేరే గవర్నమెంట్ రాదన్నట్టే కదా. మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఏ రకమైనటువంటి దారి తీసే అవకాశం ఉండబోతుంది? యాజ్ ఎ సీనియారిటీ ఉన్నటువంటి లీడర్గా ఏం చెప్తారు? ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదండి. ప్రజలు చాలా చైతన్యవంతులు కనుక ప్రజలే వాళ్లకు సరైన గుణపాఠం చెప్తారు. 2029 ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వం అనేది నామరూపం లేకుండా కొట్టుకోపోతుంది. అది సత్యం. ఈరోజు నేను చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎట్టకేలకు మీరు అంటే మీ ఇండియా కూటమి అనేది ఎన్డీఏ కూటమిని ఢీ కొట్టలేకపోయింది, ఎట్టకేలకు కొట్టలేకపోయింది. సో కారణాలు ఏవైనా కావచ్చు, ఎట్టకేలకు కొట్టలేకపోయింది. దీని గురించి మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? మాది ఓటమి కాదండి, ప్రజలు ఇచ్చిన గెలుపు అనుకుంటున్నాం. వాళ్ళు అనుకున్న టార్గెట్ను రీచ్ చేయలే, కానీ మేము దగ్గరికి వెళ్ళాం, చాలా దగ్గరికి వెళ్ళాం, అంచు దగ్గరికి వెళ్ళాం. అంటే ప్రజలు మమ్మల్ని స్వాగతించినట్టే, నైతికంగా మేము గెలిచినట్టు. వాళ్ళు నైతికంగా ఓడిపోయారు. దొంగ ఈవీఎంలు ట్యాంపరింగ్ అయితేంది, ఈడీని అడ్డం పెట్టుకోవడం అయితేంది, ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టుకోవడం అయితేంది, ప్రతిపక్షాల మీద దాడి చేసి ప్రజలను భయాభాంతులకు గురి చేసి వాళ్ళు మరొకసారి అధికారం రావడానికి సకల తప్పులు చేశారండి. వాళ్ళ పాపాలలో కూరుకుపోయారు. మళ్ళోసారికి ఖచ్చితంగా
ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా రాబోయేటి స్థానిక సంస్థలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నది. చూస్తున్నారు, మొన్నటికి మొన్న 2 సార్లు ఎలక్షన్లు జరిగినా కానీ బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేయలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓపెన్ చేయలేదు. ఒకటి అది కూడా సౌబతుకుల మధ్యలో వచ్చింది. ఇక ఎంపీలలో మాత్రం ఖాతా ఓపెన్ చేయలేదు. ఈరోజు గ్రామాలలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రతి గ్రామంలో వార్డ్ నెంబర్ కాంచోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు కూడా ఏకాధాటిగా ఇనామినేషన్ అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కానీ ప్రతిపక్ష పనులు కాంగ్రెస్కి ఎదురుగా పోటీ చేయాలంటేనే వాళ్ళ ఎన్నులో వణుకు పుట్టే భయభ్రాంతులు గురై ఉన్నారు. వాళ్ళు ప్రతిపక్షాలు ఎవరు కూడా అంత ముందుకు సాహసం చేసి రాలేరు. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉండగా చాలామంది సర్పంచులు గెలిచి వారు చేసిన పనులకు బిల్లులు రాక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే కుటుంబాలు ఆగమై రోడ్డు మీద పడ్డ రోజులున్నాయి. కనుక ఆ గవర్నమెంటు, ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఈ స్థానిక సంస్థలలో కనీసానికి డిపాజిట్ కూడా దక్కించుకునే అవకాశాలు లేవు. ప్రజలు నమ్మరు. ఓకే, సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.